లాస్ట్ 3 శ్లోకాలకి భావం చెప్పుకుందాం. మేడం గారు, ఇక్కడ 24 వరకు ఉన్నాయండి మా బుక్‌లోను. అవన్నీ ఇంకా సంక్షిప్త శ్లోకాలండి. అవసరం లేదు. ఇంతవరకే నేను చెప్తాను. ఇవి భావం చెప్పిన తర్వాత చెప్తాను అవెందుకు చదవద్దో. సరే అండి. సరేనండి? హ్మ్. ఓకే మేడం. యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఓ మహాలక్ష్మి, ఎవరైతే నీ కటాక్షం కోరుతున్నారో అటువంటి వారికి నిన్ను మనస వాచ కర్మన ఉపాసించే భక్తులకి అమ్మా నువ్వు అష్ట ఐశ్వర్యాలు సమకూరుస్తున్నావు తల్లి. ఓ హరిప్రియ మురారి హృదయేశ్వరి, ఓ అంటే కృష్ణుడి హృదయంలో ఉండే ఓ లక్ష్మి, నిన్ను నేను శ్రద్ధగా భజిస్తున్నాను. ఇది 17th అండి. 18th చెప్తున్నాను చూడండి. ఓ సరసిజ నయనే, కమలములు వంటి కన్నులున్న ఓ లక్ష్మి, సరోజ హస్తే, చేతిలో కమలములు ధరించిన తల్లి, తెల్లటి వస్త్రములతో గంధమాల్య శోభే, సువాసన కలిగిన పూలను తో శోభించే ఓ హరివల్లభ, ఓ దేవి త్రిభువన భూతి కరీ ప్రసీద మహ్యం, త్రిభువనాలకి యొక్క సంపద కేవలం నీ ప్రసాదమే అమ్మా అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. 18వ శ్లోకంలో ఈ శ్లోకాన్ని చెప్పిన తర్వాత శంకరాచార్యుల వారు అమ్మవారిని దర్శన భాగ్యం కావాలని కోరుతారు. అప్పుడు అమ్మవారు ఆకాశంలో ప్రకటితమైందండి. అప్పుడు ఈ అమ్మవారిని చూస్తూ ఈ 19th శ్లోకం దిగ్గస్తిభిః చెప్పారు. అది అమ్మవారు ఎలా ప్రకటితమైందంటే, తెల్లటి వస్త్రాలతో గజలక్ష్మిలాగా రెండు వైపులా ఏనుగులు బంగారు కలశాలతో పవిత్రమైన ఆకాశగంగను తీసుకొచ్చి ఆ జలముతో అమ్మవారికి అభిషేకం చేస్తే అమ్మవారు మొత్తం తడిసి ముద్దయిపోయినట్టు అలాగా దర్శనమిచ్చారంట ఆకాశంలో శంకరాచార్యుల వారు. దాని అర్థం ఇదండి. బంగారు కలశాలతో పవిత్రమైన ఆకాశగంగ నుండి తెచ్చిన శుద్ధ జలములతో నిత్యం నీకు అభిషేకం చేస్తామమ్మా జగజ్జనని. లోకాదినాథ గృహిణి, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాల మరియు అమృతాబ్ది పుత్రి, పాలకడల నుంచి వచ్చిన తల్లి, నిన్ను నేను భక్తితో స్మరిస్తున్నాను. ఇది 19th శ్లోకం అండి.